సుజాత, ఓ సుజాత, ఇప్పుడు వచ్చేదంతా సీజను పండుగలే కదనే, షాపింగ్ పోదామా అని మనము. నేను నేను ఇక్కడ రకరకాల డ్రెస్సులు ఉంటాయంట కదనే, అవి వేసుకొని చూసుకొని వస్తాం. షాపింగా? ఓ షాపింగా అత్తమ్మా, పోదాం. అవు నువ్వు పెద్ద హీరోయిన్ అన్న ఫీలింగ్, మళ్ళీ నువ్వు రకరకాల డ్రెస్సులు వేసుకొని చూస్తావు, నాకేమో ఒక చీర అంట నీ 50 రూపాయల ముఖం దానా. ఏమొచ్చింది మళ్ళీ నీకు గటేమో ముఖం అటు పెట్టి మాట్లాడుకుంటున్నావు? ఏం లేదత్తమ్మా, మీరు డ్రెస్సులు కూడా వేసుకొని చూస్తా అన్నారు కదా, అప్పుడు అచ్చం హీరోయిన్ లెక్కనే ఉంటారు అంటున్నా. అవునే, అవ్వవు నేను పెద్ద హీరోయిన్, మరి నన్ను చూస్తే మీ మామయ్య ముడిసిపోతాడు తెలుసా అప్పుడు. అవును మరి, నువ్వు పెద్ద హీరోయిన్వి, నిన్ను చూస్తే ఆ ముసలోడు ముడిసిపోతాడు. ఎట్లున్నావు చూడు ఒకసారి, నీ ఆకారము నీ అవతారము ఎట్లున్నావు చూసుకున్నావే అసలు నువ్వు. ఆ జుట్టు కలరు, నువ్వు నీ బోండం ముఖము, పెద్ద బొత్త వేసుకొని ముంగుతి నిలిచరాదు నిలుచుంటే ఉంగరాదు అన్నట్టుండి మళ్ళీ హీరోయిన్ అంట, హీరోయిన్ అంతే కదనే. నీకేమనిపిస్తుంది నేను వేసుకొని చూస్తా అంటే? మంచిగా ఉంటా కదా, భలే ఉంటా కదా నేను. హీరోయిన్ అంట, హీరోయిన్. హీరోయిన్ అనరాదు, రెడ్డి ముఖం దానని ఏడుముద్ర ముఖం దాన అచ్చం బర్రెకి డ్రెస్ తొడిగినట్టే ఉంటావు. మరి నీకు అవసరమా అవన్నీ? నీ సోకులు సైకిల్ లెక్క మస్తు సోకులు ఉన్నాయి నీకు, మామూలుగా లేవు. అవునవునత్తమ్మా, చాలా అందంగా ఉంటారు మీరు. అవునే, నాకు నువ్వు గట్ల పొగుడుతుంటే సిగ్గైతాంది. సరే పోదాం, తయారై అత్త. చూసిరావుల్లా ఈ ముసల్తనానికి బొత్త ముఖం వేసుకొని దీనికి అవసరమా? గుమ్మడికాయ లెక్కుంది దీనికి సోకులు చూడరు. ఏం సోకులు ఏం పాడేయాలి, రేపు ముసలోళ్ళకి సోకులు ఎక్కువైపోయినాయి. పడిసిపోరలు అటు పోతున్నారు. ముసలోళ్ళకి సోకులు, డ్రెస్సులు, హెయిర్ స్టైళ్ళు అన్నీ ఎక్కువైపోతున్నాయి. రోజులు గట్లా మారినాయి కానీ